జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు కుటుంబ పరంగా మాత్రం ఇష్యూస్ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు 7వ స్థానంలో ఉంటారు మరియు కుజుడు 8వ స్థానానికి వెళ్తారు 13వ తారీఖు నుంచి. ఇక్కడ 7వ స్థానం ఉన్నప్పుడు కుజుడు శని సంఘర్షణ జరుగుతుంది. దాని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది కాబట్టి మీరు చాలా జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారాల పూట, మంగళవారం పూట చాలా జాగ్రత్త తీసుకోండి. మనీ పరంగా మాత్రం ఈ మాసం అంతా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. వ్యయస్థానం రాహు ఉన్నారు. దాని మూలంగా మీకు ధనం అనేది విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్కి మాత్రం 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీ లవర్కి ప్రపోజ్ చేయకండి. రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 15వ తారీఖు వరకు మీ లవర్కి ప్రపోజ్ చేయండి. ఈ లోపల యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎనిమీస్ ఎక్కువగా ఉంటారు ఈ మాసంలో. 6వ స్థానంలో సూర్యుడు, బుధుడు ఉంటారు 17వ తారీఖు వరకు. దాని తర్వాత శుక్రుడు కూడా మీకు 6వ స్థానంలోకి వస్తారు. రాహు గారి దృష్టి ఉంటుంది వీళ్ళ మీద. దాని మూలంగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ మాసం అంతాను ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా 15వ తారీఖు నుంచి మాత్రం విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ పరంగా. ఎందుకు అంటే కనుక ఇక్కడ 6వ స్థానం అధిపతి అయిన సూర్యుడు 7వ స్థానానికి వెళ్తారు. అక్కడ శని దృష్టి ఉండటం మూలంగా 6వ స్థానం అధిపతి మీద హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు శని బద్ధ శత్రువులు. దాని మూలంగా హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నది. సూర్యాష్టకము, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామము పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మాసం అంతాను గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. 13వ తారీఖు వరకు శని కుజ సంఘర్షణ జరుగుతోంది. 17వ తారీఖు నుంచి మళ్ళీ సూర్యుడు శని సంఘర్షణ జరుగుతోంది. దీని మూలంగా 7వ స్థానంలో యుద్ధ వాతావరణం ఉంటుంది కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. హనుమాన్ చాలీసా చదవండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రపారాయణం కూడా చదివితే కనుక మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా 15వ తారీఖు వరకు ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలు అంటూ ఉంటాయి. 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీ బిజినెస్ పరంగా మాత్రం ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు. బుధుడు మీకు కన్యా రాశిలో ఉచితలో ఉంటారు. ఆయనే బిజినెస్ కారుడు అనమాట. కానీ శని గారి వక్ర దృష్టి బుధుడి మీద పడుతోంది కాబట్టి బిజినెస్ పరంగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. తీసుకునే డెసిషన్స్ మిస్ఫేర్ అవుతాయి, లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. 15వ తారీఖు తర్వాత నుంచి ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లగ్నంలో శని ఉన్నారు, ఆయన 10వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తున్నారు. సో కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. తొందరపడి రిజైన్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎలినాటి శని ఉన్నది మీకు. శనికి తైలాభిషేకం చేయించుకోండి. మీ జన్మ జాతకంలో కానీ శని కనుక బలహీనంగా ఉంటే కనుక మీరు చాలా జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా, కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ మాసంలో. అలాంటి వాళ్ళు శనికి జపంగానే చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ మ్యూజిషియన్ని సంప్రదించండి.
మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.